ఆంధ్రప్రదేశ్లో న్యాయ విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే కీలక పరీక్షలైన ఏపీ లాసెట్, పీజీ ఎల్సెట్ 2026కు ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఈ పరీక్షలను శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ తరఫున నిర్వహిస్తూ ఉన్నారు. కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ పరీక్షగా ఈ పరీక్షలు నిర్వహించబోతా ఉన్నారు. ఈ సందర్భంగా సెట్ చైర్పర్సన్ ప్రొఫెసర్ ఉమా, కన్వీనర్ ప్రొఫెసర్ సీతాకుమారి వివరాలు అయితే వెల్లడించడం జరిగింది. వారు చెప్పినటువంటి వివరాల ప్రకారం మే 4వ తారీఖున 2 సెషన్స్లో ఈ పరీక్షలు జరగబోతా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో ఏర్పాటు చేసినటువంటి 100 పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులు పరీక్షలు రాయబోతా ఉన్నారు. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని సెట్ కన్వీనరు తెలియజేయటం జరిగింది. ఈసారి మొత్తం 30,020 మంది విద్యార్థులు ఈ సెట్ రాయటానికి నమోదు చేసుకోవటం జరిగింది. వీరిలో 20,101 మంది పురుషులుంటే 9,919 మంది మహిళలు ఉన్నారు. హాల్ టికెట్లు డౌన్లోడ్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఏప్రిల్ 20వ తేదీ నుంచే అభ్యర్థులు తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే కల్పించడం జరిగింది. పరీక్షల షెడ్యూల్ విషయానికి వస్తే మొదటి సెషన్లో 3 సంవత్సరాల ఎల్ఎల్బి ప్రవేశ పరీక్ష ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమవుతోంది. ఈ సెషన్కు హాజరయ్యే అభ్యర్థులు ఉదయం 7:30 నుంచే పరీక్షా కేంద్రంలోకి అనుమతించడం జరుగుతుంది. రెండవ సెషన్లో 5 సంవత్సరాల ఎల్ఎల్బి అలాగే ఎల్ఎల్ఎం పరీక్షలు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ సెషన్కు మధ్యాహ్నం 12:30 నుంచే అభ్యర్థులకు ప్రవేశం పరీక్షా కేంద్రంలోకి ప్రవేశం కల్పిస్తారు. అలాగే పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు పలు ముఖ్యమైనటువంటి సూచనలు కూడా సెట్ నిర్వాహకులు జారీ చేయడం జరిగింది. అభ్యర్థులు తప్పనిసరిగా ఈ పరీక్ష ప్రారంభానికి కనీసం 1:30 గంట ముందుగానే ఈ పరీక్షా కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. పరీక్ష ప్రారంభం సమయం తర్వాత 1 నిమిషం ఆలస్యమైనా సరే హాల్లోకి ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతించబోమని కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్తో పాటు ప్రభుత్వ గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకొని రావాలి. వాటిలో గుర్తింపు కార్డుకు సంబంధించి ఆధార్ కార్డు కావచ్చు, పాన్ కార్డు కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, పాస్పోర్టు లేదంటే డ్రైవింగ్ లైసెన్స్లో ఏదో ఒకటి తీసుకొనైనా తప్పనిసరిగా ఐడెంటిఫికేషన్ అనేది తప్పనిసరిగా చూపించాలి. అలాగే దీనికి సంబంధించి ఏవైతే ఈ పెన్ కానీ ఇవన్నీ సామాగ్రి ఉంటాయి వాటిని కూడా తీసుకొని రావాల్సి ఉంటుంది. పరీక్షా కేంద్రంలో కఠిన నిబంధనలు అయితే అమలు చేయబోతా ఉన్నారు. హాల్ టికెట్, పెన్ను, ఐడి కార్డు తప్ప ఇంకే ఇతర వస్తువులను కూడా అనుమతించరు. ఎలాంటి సందేహాలు ఉన్నా పరీక్ష సమయంలో అక్కడ ఏమైనా అడగాల్సి వస్తే ఎట్టి పరిస్థితుల్లో వివరణ కూడా ఎవరు అభ్యర్థులు వాళ్ళంతటా వాళ్ళే ఆ పరీక్షను స్వతహాగా రాసుకోవాల్సి ఉంటుంది. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే ఏపీ లాసెట్ అలాగే పీజీ ఎల్సెట్ పరీక్షలను పారదర్శకంగా ఎటువంటి అవాంతరాలు లేకుండా నిర్వహించేందుకు అధికారులు అయితే అన్ని రకాల చర్యలు అయితే తీసుకోవటం జరిగింది. అభ్యర్థులు కూడా నిబంధనలు పాటిస్తూ ఈ పరీక్షలకు హాజరైతే ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్ష రాసేందుకు అవకాశం అయితే ఉంటుంది.